ఏంటి సంగతులు? ఏముంది బాబాయ్, ఏం లేదు. రీసెంట్లీ గ్రాడ్యుయేట్ అయ్యాను. నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. కొంతమంది నా ఫ్రెండ్స్ ఏమో ఇక్కడే వర్క్ చేస్తున్నారు, ఇంకా చాలా మంది ఏమో అబ్రాడ్కి వెళ్ళి చదువుకుంటున్నారు. నాకు కూడా అక్కడే వెళ్ళి చదువుకోవాలని ఉంది. మమ్మీ వాళ్ళకి చెప్తేనేమో అక్కడ ఎక్కువ బడ్జెట్ అవుతుంది, దగ్గర అంత అమౌంట్ లేదు కదా అంటున్నారు. ఇక్కడ వర్క్ చేయడం అయితే నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు, అందుకే ఆలోచిస్తున్నాను. మీకేమైనా తెలిసిన సోర్సెస్ ఉన్నాయా బాబాయ్? నాకు తెలిసింది ఒకటి ఉందిరా, చూపిస్తాను. నాకు మొబైల్లో ఉంటుంది. థీసిస్ కన్సల్టెంట్ అని ఒకటి కొత్తపేటలో ఉందిరా. ఓకే, చూడు. లో బడ్జెట్లో యూనివర్సిటీస్ చూపిస్తున్నారు, అండ్ స్కాలర్షిప్స్ కూడా వాళ్ళే చూస్తున్నారు. అవును, లోన్ కూడా ఇస్తున్నారు వాళ్ళే. మొత్తం అకామిడేషన్ కూడా వాళ్ళే చూసుకుంటున్నారు కదా బాబాయ్. విక్టోరియా మెమోరియల్ అంట లొకేషన్, వాకబుల్ డిస్టెన్స్. అవును, ఫ్రీగా ఉన్నారా బాబాయ్? మరి పెళ్ళి కన్సల్ట్ అవుదాము. ఫ్రీగానే ఉన్నాను. ఈరోజు వెళ్దాము మరి? వెళ్దాము, నేను కూడా ఫ్రీగానే ఉన్నాను. సరే, ఈవినింగ్ వెళ్దాము. అక్కడ వెళ్ళి చదువుకుందాము, కొన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి కదా అబ్రాడ్ గురించి. ఎట్లా బాబాయ్? సెకండ్ ఫ్లోర్. చెప్పండి. అబ్రాడ్లో చదువుకోవడానికి గైడెన్స్ కోసం మనం ఇచ్చాము, డీటెయిల్స్ కావాలి మాకు. మీరు మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి. ఓకే, మీరు ఈ ఫామ్ ఫిల్ చేయండి. మిగతా డీటెయిల్స్ నాన్న చెప్తాను. కూర్చొని కూర్చోండి. మిగతా చాలా మంది ఉన్నట్టున్నారు కదా. అవును బాబాయ్, చాలా మంది వెళ్ళినట్టున్నారు కదా. నాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేసుకున్నాము అడిగి.